పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర, జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ పారిశుద్ధ్యం, త్రాగునీరు, విద్యుత్ స్తంభాల మార్పిడిపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తాయని చెప్పారు. 96.85 కోట్ల రూపాయలతో త్రాగునీటి పథక పనులకు ఈ నెలలో శ్రీకారం చుడుతున్నామన్నారు. పారిశుద్ధ నిర్వహణ పర్యవేక్షణకు ప్రత్యేకమైన మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. వార్డుల వారీగా పాత విద్యుత్ స్తంభాల తొలగింపునకు చర్యలు చేపడతామన్నారు. మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు పక్కా ప్రణాళికతో ముందుకు పెడతామన్నారు ఎమ్మెల్యే. లైట్ రావడం లేదు కాలు ఉన్నాయి. తర్వాత శానిటేషన్ చూపిస్తాను కూడా 25వ వార్డు సార్. ఇస్తున్నాం సార్. మీరు వచ్చారని వచ్చాం. మీరు మున్సిపాలిటీ 100 సార్లు వచ్చి చెప్పాను సార్. చూసుకోకపోతే మా బాబుని మరి వాళ్ళు చేసి అంటే ఎలా అవుతుంది సార్? ఈ లోకానికి భయపడి నా తండ్రి నాకు ఇల్లు ఇచ్చిన ఇల్లు కూడా పడగొట్టేశారు. ఓట్లేయడానికి వచ్చేటప్పుడు నాన్న అమ్మ చిన్నని తెలియకొస్తే చెవలేదు. అమ్మ నీకు ఎన్ని చేశాను అక్కడ, ఎన్ని ఈ తండ్రి నా బాబు నా ప్రాణం పోసారు, బతికించారు. నేను చచ్చిపోయిన శవాన్ని చెప్పు అని హాస్పిటల్కి చెప్పి శాంక్షన్ చేసిన డెవలప్మెంట్ అవుతుంది. రాసి మాత్రం షాప్ వెళ్ళబడుతుంది. అంటే ఈ సోషల్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మనమే అఫీషియల్ ఇచ్చేస్తే కొన్ని ఏరియాస్ పడిపోయాయి సార్. అవి తొలగించమని అప్పుడున్న కౌన్సిల్ కూడా ఇక్కడ తీర్మానం కట్టడం జరిగింది. గట్టి ఇచ్చాము. అన్ని సంఘాలు, అన్ని అసోసియేషన్లు కూడా ఇక్కడ మీటింగ్ పెట్టారు. అప్పుడున్న డిపిఓ పెద్దలందరూ వచ్చి అమ్మ సమస్యలు కూడా మీరు చెప్పారు. ఆ మాస్టర్ ప్లాన్ మళ్ళీ ఇప్పుడు మార్చారు కదా, మళ్ళీ అవే పాత పద్ధతులు ఉంచేశారు సార్. ఆ మాస్టర్ ప్లాన్లో ఉన్న రోడ్లు మేము మార్చమని చెప్పాము. డిపిఓ గారు కూడా అడిగాను సార్, పరిస్థితి ఏంటంటే మరి అది తీయలేదు విషయం చెప్తున్నారు. మా పరిస్థితి లేదు సార్. అందరికీ మాట్లాడినా? ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపాలిటీలో ప్రజలతో ముఖాముఖి వాళ్ళ సమస్యలు తెలుసుకుందాం అనే కార్యక్రమంలో నేను అలాగే కలెక్టర్ గారు పాల్గొనడం జరిగింది. మాతో పాటు కమిషనర్ గారు అలాగే మిగతా సంబంధిత అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా మున్సిపాలిటీలో మాకు వినిపించిన సమస్య శానిటేషన్ ఒకటి, రెండోది మంచినీటి సమస్య ఒకటి, మూడోది మేజర్ సమస్య ఎలక్ట్రికల్ పోల్స్ మార్చాలి, ఓల్డేజ్ అయిపోయినాయి అని. సో
సో ఎలక్ట్రికల్ పోల్స్ అనేది ఆల్రెడీ ఒకటి స్టార్ట్ చేసాం, వార్డు వైజ్ చేసుకొని వస్తున్నాం. మంచినీటి సమస్య మనకి దాదాపుగా ఇప్పుడున్న స్కీమ్ 50 సంవత్సరాలు పైబడింది. ఉన్న అవసరాన్ని బట్టి అది వాటర్ ఇవ్వలేకపోవడం అనేది ప్రధాన సమస్య. మీ అందరికీ తెలిసిందే, ఒక నెల ముందు మనకి గౌరవ మంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు వచ్చినప్పుడు మనకి 96,85,00,000 పెట్టి స్కీమ్ ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఎన్సీసీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎన్సీసీ వాళ్ళు త్వరలోనే ఈ మంత్లోనే మనం ప్రాజెక్ట్ని ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం. కొబ్బరికాయ కొట్టి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. దాని ద్వారా మున్సిపాలిటీలో ఉన్న మంచినీటి సమస్యకి శాశ్వతమైన పరిష్కారం కూటమి ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇక శానిటేషన్ విషయంలో శానిటేషన్ సిబ్బంది కూడా కొంచెం ప్రాపర్గా చేయట్లేదనే విషయాన్ని ప్రజలందరూ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి కూడా ఒక సరైన మానిటరింగ్ కమిటీ వేసి ఏ వీధిలో ఏ వార్డులో ఎప్పుడు ఎవరు వెళ్తున్నారనే విషయాన్ని కూడా ప్రధాన సమస్య. కాబట్టి శానిటేషను, డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిసిటీ, రోడ్స్ అనేవి చాలా అవసరం మున్సిపాలిటీకి. వీటిపైన దృష్టి పెట్టి ఒకటిగా సమస్యలన్నీ తీర్చేస్తాం అనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇచ్చిన సమస్యలన్నీ తీసుకున్నాం. దానిపైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కమిషనర్కి కూడా మేము కలెక్టర్ గారు ఇద్దరం కూడా రాసి ఎండోస్ చేసి పంపించాం. ఇమీడియట్గా దానికి సొల్యూషన్ పైన కూడా ఒక పక్కా ప్రణాళికతో వెళ్తామనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇలాగా ప్రజలతోనే ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ప్రజల దగ్గరికే పోవాలి, ప్రజల సమస్యలు ఎక్కువగా టైం ఇవ్వాలనే ఒక మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో చెప్పడం, ముఖ్యంగా మన జిల్లాలో మనం స్టార్ట్ చేయడం కూడా, అది పార్వతీపురంలో స్టార్ట్ చేయడం కూడా ఇది ఒక మంచి ఆనందనీయ విషయం అని, హర్షణీయ విషయం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.